హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బాల్. ఈరోజు మన ఫిల్మీ బాల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడండో. నితిన్ నెక్స్ట్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. ఇక నితిన్ నటిస్తున్న మరో సినిమా తమ్ముడు, దీనిపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమా తమ్ముడు షూటింగ్పై అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ ముగించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారంట. ఈ సినిమాలో నితిన్ లుక్స్ అభిమానులకి ఓ ట్రీట్లా ఉండబోతున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రియాంక మోహన్తో రెండోసారి జతకట్టి చేస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. దర్శకుడు వివేక్తో కూడా చేస్తున్న రెండో సినిమా ఇది కావడంతో సాలిడ్ హైప్ అయితే నెలకొంది. ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు వర్సటైల్ నటుడు ఎస్జే సూర్య బర్త్డేపై సాలిడ్ టీజర్ని రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ క్రేజీ లెవెల్లో ఉందని చెప్పాలి. నాని హిందీ డైలాగ్తో ఒక బ్యాడ్ కాప్గా కనిపిస్తున్న ఎస్జే సూర్యని ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తూ ఇద్దరికి సినిమాలో వైరం ఏ రేంజ్లో కనబడనుందో ఆ రేంజ్లో అయితే చూపించారు. ఇందులో ఎస్జే సూర్య తన మార్క్ ఈవిల్నెస్ని చూపించడం బిగ్ హైలైట్ అనే చెప్పాలి. మరి అలాంటి పాత్రని ఢీకొట్టేవాడిగా నాని నుంచి మంచి డైనమిక్గా టీజర్లో కనిపిస్తున్నాడు. ఇక ఈ టీజర్లో జేక్స్ బియోత్ స్కోర్ మరింత ఎలివేట్ చేస్తూ మాస్ ట్రీట్ని అయితే అందించింది. మన రాకింగ్ స్టార్ ఎస్ నటించిన గత చిత్రాలు కేజీఎఫ్ పాన్ ఇండియా వైడ్గా ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇక ఇలాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత తాను ఎలాంటి సినిమా చేస్తాడా అని సమయంలో కాస్త లేట్గా అనౌన్స్ చేసిన భారీ చిత్రం టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్తో చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ అయితే నెలకొంది. మరి ఆ క్రేజ్కి తగ్గట్టుగానే ఊహించని ప్లానింగ్స్ మేకర్స్ చేస్తున్నారు. అలా తాజాగా హాలీవుడ్ ఎడిషన్ ఈ చిత్రానికి తోడైనట్టు తెలుస్తుంది. హాలీవుడ్లో ది డార్క్ నైట్, వార్క్రాఫ్ట్, ఇన్సెప్షన్ తదితర భారీ చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే స్టంట్ నటుడిగా కూడా చేసిన టామ్ టాక్సిక్ కోసం వర్క్ చేయబోతున్నట్లు ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇతను ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అంటూ టాక్ వైరల్గా మారింది. మన టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా భారీ వసూలుతో బాగా అదరగొట్టింది. అయితే తాజాగా త్రివిక్రమ్ అయితే ఒక యంగ్ హీరోయిన్ సినిమా సెట్స్లో సర్ప్రైజ్ విజిట్ చేశారట. ఆమెనే యువ నటి సీరత్ కపూర్గా ఆమె చేసిన తాజా సినిమానే ఉషా పరిణయం. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీకమల్ హీరోగా, తన్విక హీరోయిన్గా నటించగా ఈ సినిమాలో సీరత్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే మరి ఈ సినిమా సెట్స్లోకి త్రివిక్రమ్ రావడంతో ఈ యంగ్ హీరోయిన్ ఎక్సైట్ అవుతూ ఆ స్పెషల్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా నటించిన మూవీ కల్కి. ఈ చిత్రం భారీ వసూలుతో రికార్డునైతే సృష్టించింది. ఈ చిత్రం సంబంధించి గత కొన్ని రోజులుగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అంశాలు ఒక్కోటి నటీనటులు టెక్నీషియన్స్ ద్వారా పంచుకుండగా లేటెస్ట్ సినిమా సెట్స్పై ప్రభాస్పై ఫన్నీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఓ పిక్లో ప్రభాస్పై భైరవ ఎంట్రీ సీన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నట్లుగా అందులో ప్రభాస్ నేలపై పడుకుంటారు. తన ఎదురుగా దర్శకుడు నాగశ్విన్ కూడా కిందే కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. దీంతో ఇది కల్కి సెట్స్లో మంచి ఫన్నీ మూమెంట్గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్ళీ తన హెల్త్ నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే సమంత ఇప్పుడు పలు చిత్రాలతో పాటుగా పలు వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది. ఈ సిరీస్లో బాలీవుడ్ భారీ బడ్జెట్ సిరీస్ని ఆమె ఓకే చేసినట్టుగా టాక్ వచ్చింది. తన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే కాంబినేషన్లోని ఈ సిరీస్ తెరకెక్కిస్తుండగా ఇప్పుడు అసలు ఈ సిరీస్ ఏ తరహా కాన్సెప్ట్లో కనిపిస్తుందో ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సిరీస్ అయితే భవిష్యత్తు కాలంలో కనిపించే సిరీస్గా భారీ బడ్జెట్లో తెరకెక్కబోతుందని వినిపిస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే ఈ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ మెయిన్ లీడ్లో కనిపించనుండగా తుంబాట్ దర్శకుడు రాహి అనిల్ తెరకెక్కిస్తున్నారు.